ఐలి 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 నన్ను ఎవ్వరు మోసం చేయాలి. నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేసి నమస్తే స్వామి. మీరు ఎవరమ్మా? స్వామి నా పేరు లక్ష్మి. నీ జీవిత చరిత్ర నేను రాష్ట్రానికి వచ్చిన స్వామి. నువ్వేనా లక్ష్మి అంటే? నేనే స్వామి. అల్లుడు చంద్రం ఇట్లా ఏంటి మామగారు పిలిచారు? ఈమె పేరు లక్ష్మి. నా జీవిత చరిత్ర రాష్ట్రానికి వచ్చింది. నమస్తే లక్ష్మి గారు. నమస్తే ఆంటీ. చంద్రం ఒకసారి ఆ బుల్బుల్ కానీ పిలువు. అరే బుల్బుల్ ఒకసారి ఇట్రా, మీ నాన్నగారు పిలుస్తున్నారు. ఈమె పేరు లక్ష్మి. నా జీవిత చరిత్ర రాష్ట్రానికి వచ్చింది. నమస్తే లక్ష్మి గారు. నమస్తే బుల్బుల్ గారు. మళ్ళీ ఎందుకు వచ్చావే? స్వామి జీవిత చరిత్ర రాష్ట్రానికి వచ్చిన నేను. నువ్వు జీవిత చరిత్ర కాదా, మా జీవితాలను నాశనం చేయడానికి వచ్చినావు నువ్వు. అయిలయ్య జీవిత చరిత్రలా మట్టి కొట్టేందుకు రాలే. నేను సార్లకు అందరికీ చెప్పేటందుకు గొప్ప చేసేటందుకు వచ్చిన. నువ్వెంతే మామూలు గొప్ప చేసేటందుకు? నువ్వెక్కడి నుంచి వచ్చినా? నువ్వేవతివే? మాకు తెలియదా? మా చరిత్ర మేము రాసుకోలేమా? నువ్వు మా ఆస్తులన్నీ దోసుకున్నాడు కాసిన నువ్వు రాష్ట్రానికి రాలే. నువ్వేంటే మా జీవిత చరిత్ర రాసేటందుకు? వెళ్ళు, మళ్ళీ కనిపించకు ఇటు పోకనా. నేను రాసి తీరుతా. బావా ఇది మన మధ్యలో చిచ్చులు పెట్టడానికి వచ్చింది బావా. నిజమేరా బుల్బుల్, నాకు అలాగే అనిపిస్తుంది. నాన్నగారు రూమ్ లో వినలేదుగా, ఏమైంది? బుల్బుల్ అక్కడనే ఉండవచ్చు చూడిపో. అలాగే నాన్నగారు. అరే నా పిచ్చి బుల్బుల్, రోజుకింత వెన్నా లక్ష్మి తీసుకెళ్తుందిరా. అదే రోజుకింత ఇళ్ళనే తీసుకపోతాను ఎవరో. తక్కువైతుంది ఇళ్ళ ఎన్న. మామగారు నీ జీవిత చరిత్ర రాస్తా అని వెన్న మొత్తం నాకేసిందా లక్ష్మి. ఇప్పుడు మంచిగున్నదా? ఎన్ని రోజులు వాడు చెప్తానా ఏదనంటే బుల్బుల్, అరే బుల్బుల్ అనుకుంటే బాగానే నీకు తగినట్టు అయింది. మంచి పని.
అందరేమో వెన్నుపోటు పొడిస్తే ఆ లక్ష్మి వెన్నపోటు పొడిచింది. మంచిగున్నదా వెన్నుపోటు? ఐలి 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 ఐలయ్య చేసిన ఒకే ఒక తప్పు, లక్ష్మిని నమ్మడం.